బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నివాసానికి బాంబు బెదిరింపు రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేగింది. అయితే విస్తృత తనిఖీల అనంతరం ఇది తప్పుడు బెదిరింపు అని తేలింది. ముఖ్యమంత్రి నివాసంపై దాడికి బెదిరించిన గుర్తు తెలియని వ్యక్తి కోసం పోలీసులు ముమ్మరంగా గాలింపు చేపట్టారు. చెన్నైలోని పోలీస్ కంట్రోల్ రూమ్ కి ఒక అజ్ఞాత వ్యక్తి నుంచి ఫోన్ కాల్ వెళ్ళింది. కాల్ చేసిన వ్యక్తి చెన్నైలోని అల్వార్పేటలో ఉన్న ముఖ్యమంత్రి స్టాలిన్ నివాసంలో బాంబు పెట్టినట్లు తెలిపాడు. ఈ సమాచారం అందిన వెంటనే పోలీసులు అప్రమత్తమయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే చెన్నై నగర పోలీసులు బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ సిఫార్స్ డాగులతో ముఖ్యమంత్రి నివాసానికి చేరుకున్నారు. నివాసం లోపల బయట అణువణువు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. సుదీర్ఘ తనిఖీల అనంతరం ఎలాంటి పేలుడు పదార్థాలు లేదా అనుమానాస్పద వస్తువులు లభ్యం కాలేదు. ఇది కేవలం నకిలీ బెదిరింపు కాల్ అని అధికారులు నిర్ధారించారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఉత్తరాఖండ్లోని హరిద్వార్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మానసాదేవి ఆలయంలో తొక్కిసలాట జరగడంతో 6 భక్తులు చనిపోయారు. మరికొందరికి గాయాలైనట్లు సమాచారం. శ్రావణ మాసం సందర్భంగా ఆలయానికి భక్తులు పోటెత్తారు. పెద్ద సంఖ్యలో భక్తులు రావడంతో క్యూ లైన్ తోపుసలాట చోటు చేసుకుంది. ప్రమాదం గురించి సమాచారం అందడంతో ఎమర్జెన్సీ బృందాలు హుటాహుటిన ఆలయానికి చేరుకున్నాయి. గాయపడిన భక్తులకు దగ్గరలోని ఆసుపత్రులకు తరలించారు. ఈ ఘటనలో గాయపడిన భక్తులలో కొందరి పరిస్థితి సీరియస్ గా ఉందని వైద్యులు తెలిపారు. దీంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తిలోని రాహుకేతు ఆలయంలో పాము కలకలం రేగింది. ఆలయ ప్రాంగణంలోకి 7 అడుగుల పొడవున్న పాము ప్రవేశించడంతో భక్తులు హడలిపోయారు. రాహుకేతు పూజల్లో పాల్గొనే మండపం మెట్ల వద్ద పామును చూసిన భక్తులు భయంతో పరుగులు తీశారు. దాంతో ఆలయ అధికారులు అటవీ సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న అటవీ సిబ్బంది ఆ పామును చాకచక్యంగా పట్టుకుని సంచిలో బంధించారు. దాన్ని సమీపంలో అటవీ ప్రాంతంలో వదిలేశారు. తమిళనాడు పర్యటనలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. తమిళనాడులో చోళరాజుల విగ్రహాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. తమిళనాడు శైవ సిద్ధాంతం బలమైన పునాది అని, శైవ సిద్ధాంతాన్ని అనుసరిస్తే చాలా సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని అన్నారు. తమిళ సాంప్రదాయాలను తాము గౌరవిస్తామని చెప్పారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రపంచ వ్యాప్తంగా దొంగలించబడిన 600కు పైగా పురాతన వస్తువులను స్వాధీనం చేసుకుందని, వాటితో 30కి పైగా తమిళనాడుకు చెందినవని మోదీ అన్నారు. చోళరాజులు శ్రీలంక, మాల్దీవులు, ఆగ్నేయ ఆసియాతో దౌత్య సంబంధాలను పెంచుకున్నారని తెలిపారు. కేటీఆర్ పై బీజేపీ ఎంపీ సీఎం రమేష్ చేసిన ఆరోపణలు వాస్తవమే కాదని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. సీఎం రమేష్ సవాల్కు కేటీఆర్ సమాధానం చెప్పాలన్నారు. వారిద్దరి మధ్య బహిరంగ చర్చ ఏర్పాటు చేస్తానని తెలిపారు. కేటీఆర్తో చర్చకు సీఎం రమేష్ ను తాను తీసుకొస్తానని చెప్పారు. బహిరంగ చర్చకు తేదీ, సమయం కేటీఆర్ చెప్పాలని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ అవినీతి పార్టీ అని ఎన్నోసార్లు చెప్పామని విమర్శించారు. ఆ పార్టీని బీజేపీలో చేర్చుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ప్రధాని మోదీ నిజామాబాద్ సభలో ఇదే చెప్పారని బండి సంజయ్ అన్నారు. మళ్ళీ పూర్తిగా అవినీతి కూరుకుపోయింది వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ. మరి సీఎం రమేష్ గారు మాట్లాడిన దానికి ఇలా కేసీఆర్ కొడుకు సమాధానం చెప్పాలి. ఏదో మీడియా ఉంది కదని చెప్పి అది ఏ భాష నేను ఎంత బాగా అనిపించింది అంటే ఎవరి చలో చర్చకు సిద్ధమా, చర్చ వేదిక నేను ఏర్పాటు చేస్తాను. మీరు కరీంనగర్ హైదరాబాద్ చలో డే టు టైం కేసీఆర్ కొడుకుని డిసైడ్ చేయమను. సీఎం రమేష్ గారిని రమ్మట, నేను ఇన్వైట్ చేస్తా, నువ్వు వస్తావా?
రేవంత్ రెడ్డికి సంబంధమే. తప్పించుకునే మాటలు చెప్పక మళ్ళా. నువ్వు తప్పించుకునే మాటలు ఏదో అందరు ఇంటర్వ్యూ అని చెప్పకు. నువ్వు సీఎం రమేష్ గారు సవాల్ చేసి నీకు సీఎం రమేష్ గారిని నేను ఇన్వైట్ చేస్తా. కరీంనగర్ వేదికనా హైదరాబాద్ వేదికనా చర్చకు నువ్వు సిద్ధమా? ఆయన చెప్పినటువంటి అనేక విషయాల మీద చర్చకు నువ్వు సిద్ధమా? పాపం సీఎం రమేష్ గారికి కేసీఆర్ కొడుకు నాస్తి కూడా తెలియదు. అందుకే నువ్వు నవీన దేవుడు అంటే నేను ఫోన్ చేసిన నిన్న అన్న నువ్వు అట్లా వెంటకే దేవుడిని ఒట్టు పెడతానని ఆస్తి కూడా దేవుడు నమ్మ నాస్తి కూడా చెప్పిన. చర్చకు సిద్ధమా కేసీఆర్ కొడుకు చెప్పు. కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నాను మళ్ళీ ఇరాన్ దక్షిణ ప్రాంతంలోని సిస్టాన్ ప్రావిన్స్ రాజధాని జహెదాన్లో గుర్తు తెలియని దుండగులు కోర్టు భవనంపై గ్రానైడ్లు విసిరి కాల్పులకు పాల్పడ్డారు. ఈ దాడిలో 6 మృతి చెందారు, మరో 20 మంది గాయపడ్డారు. అనంతరం భద్రతా సిబ్బంది దుండగులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో 3 దుండగులు మృతి చెందారు. ఈ దాడికి తూర్పు సిస్టాన్, నైరుతి బలోచిస్తాన్ ప్రాంతాలకు చెందిన ఉగ్రవాద సంస్థ జైష్ అల్ అలీద్ బాధ్యత వహించినట్లు అధికారులు వెల్లడించారు. వరంగల్లో రాబోతున్న ఎయిర్పోర్ట్ కి రాణి రుద్రమదేవి పేరు పెట్టాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ముఖ్యంగా ఓరుగల్లు ప్రజలు ఈ డిమాండ్ చేయాల్సిన అవసరం ఉందని సూచించారు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం చిన్న బస్టాండ్ నిర్మించినా రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ వంటి గాంధీ పేర్లు పెట్టి మన తెలంగాణ సంస్కృతిని వెనక్కి నెట్టే ప్రయత్నం చేస్తారని విమర్శించారు. రాణి రుద్రమదేవి పేరు పెట్టే వరకు ఊరుకోవద్దని అన్నారు. దీనిపై తెలంగాణ జాగృతి పోరాటం చేస్తదని, ఈ విషయంపై సంబంధిత కేంద్ర మంత్రికి లేఖ రాయబోతున్నట్లు చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఏదైతే ఎయిర్పోర్ట్ రాబోతా ఉన్నదో ఆ ఎయిర్పోర్ట్ కి రాణి రుద్రమదేవి పేరు పెట్టాలని నేను మరొకసారి డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇదివరకు కూడా డిమాండ్ చేస్తూ ఇప్పుడు ఖచ్చితంగా మామూలు దగ్గర వచ్చేటటువంటి ఎయిర్పోర్ట్ ని రాణి రుద్రమదేవి గారి పేరు పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం. మనం ఓరుగల్లు ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ఈ డిమాండ్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే ఈ కాంగ్రెస్ వాళ్ళ సంగతి మీకు తెలుసు. చిన్న బస్ స్టాండ్ దొరికినా దానికి రాజీవ్ గాంధీ పేరు, ఇందిరాగాంధీ పేరు, వీలైతే నెహ్రూ గారి పేరు, ఏదో గాంధీ పేరు పెట్టి మళ్ళా మన తెలంగాణ సంస్కృతిని వెనక్కి నెట్టే ప్రయత్నం చేస్తారు. ప్రత్యేకించి ఓరుగల్లు ఆడపిల్లలు రాణి రుద్రమదేవి పేరు మామూలు ఎయిర్పోర్ట్ పెట్టేంత వరకు కూడా ఊరుకోవద్దని ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ డిమాండ్ లో తెలంగాణ జాగృతి తప్పకుండా పోరాటం చేస్తుంది. రేపే నేను కూడా కేంద్ర మంత్రి గారికి, ముఖ్యమంత్రి గారికి కూడా ఉత్తరం రాస్తాం. ఇక్కడ ఉండేటటువంటి తెలంగాణ జాగృతి జిల్లా శాఖ కూడా ప్రయత్నం చేయాలి. ఎయిర్పోర్ట్ కి రాణి రుద్రమదేవి పేరు పెట్టడానికి మీ వంతు కృషి చేయాలని ఈ సందర్భంగా నేను మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇప్పుడు ఏదైతే రైతులపై చిత్తశుద్ధి ఉంటే వారికి సరిపడా యూరియాని కేంద్ర ప్రభుత్వం పంపిణీ చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. కేంద్ర ప్రభుత్వం రైతులకు ఇవ్వవలసిన యూరియాని సకాలంలో ఇవ్వకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. ఏప్రిల్, మే, జూన్, జూలై నెలలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రణాళిక ప్రకారం ఇవ్వాల్సిన యూరియాని ఇవ్వకపోగా రాష్ట్ర ప్రభుత్వాన్ని అబాస్పాలు చేస్తుందన్నారు. బీజేపీ నాయకులకు అవగాహన లేకపోతే కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి దగ్గర వివరాలు తెప్పించుకోవాలని సూచించారు. ఢిల్లీలో సరిగా సహకారం లేదు. 6.60 మెట్రిక్ టన్నులు రావాల్సి ఉన్న 2.23 మెట్రిక్ టన్నులు మాత్రమే వచ్చిందని అన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని మేము పదే ప్రతి నెల మార్చి నుంచి ప్రతి 15 రోజులకు ఒకసారి కేంద్ర మంత్రిని నేను కానీ, గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, సెక్రటరీ అగ్రికల్చర్, డైరెక్టర్ అగ్రికల్చర్, జాయింట్ సెక్రటరీ ప్రతి వారానికి ఢిల్లీ పోయి వాళ్ళని సంప్రదిస్తున్నాం, ఇస్తామని చెప్తున్నారు. కానీ మెటీరియలైజ్ అవ్వట్లేదు. సాధారణంగా జూలై, ఆగస్టు మాసాల్లో యూరియా వాడకం అధికంగా ఉంటుంది. ప్రతి వరి, మొక్కజొన్న 3 పంటలకు కూడా రైతులు వేసే అలవాటు అయింది. కాబట్టి దానికోసం మేము పదే ఏప్రిల్లో వాళ్ళ ప్రణాళిక ప్రకారంగా 1.70 lakh మెట్రిక్ టన్స్ ప్లాన్ ఉంది. వాళ్ళు చేసింది 1.21 lakh మెట్రిక్ టన్స్. అప్పుడు లోట్ వచ్చి 49%, 49 lakhs మెట్రిక్ టన్స్. పర్సెంటేజ్ వచ్చి 29. మే నెల వాళ్ళు ఇస్తామని చెప్పి ప్రణాళికలో పెట్టింది 1.60 lakh మెట్రిక్ టన్స్. వాళ్ళు సరఫరా చేసింది 0.88 lakh మెట్రిక్ టన్స్.
కూటమి తొలి ఏడాది పాలనపై ప్రజలు పూర్తి సంతృప్తితో ఉన్నారని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. జగన్ ఇరిగేషన్లోనే 18,000 కోట్ల అప్పులు పెట్టిపోయాడని ఆరోపించారు. ఖజానా ఖాళీ అయినా గత ప్రభుత్వంలో చేసిన తీర్చుకుంటూ ఇరిగేషన్లో అభివృద్ధి పనులు చేస్తున్నామని తెలిపారు. జగన్ అధికారంలో ఉన్న 5 ఏళ్లు ఒక్క టీచర్ పోస్టు భర్తీ చేయలేదని విమర్శించారు. కూటమి ప్రభుత్వం 16,000కు పైగా టీచర్ పోస్టులు భర్తీ చేస్తున్నామని తెలిపారు. అన్నమయ్య జిల్లా మగంపేటలో తొలి అడుగు కార్యక్రమంలో మంత్రి నిమ్మల పాల్గొన్నారు. పక్కన కృష్ణా నుంచి ఇంకా ఏమైనా సముద్రంలో పోయిందా? శ్రీశైలం మన అదృష్టం బాగుండి మీ ఆశీర్వాదంతో వచ్చిన ప్రభుత్వానికి భగవంతుడి ఆశీస్సులుండి ప్రకృతి ఆశీర్వదించడం వల్ల జూలై మొదటి వారంలోనే శ్రీశైలం నిండింది. ఇంకా నాగార్జున సాగర్ నిండాలి. నాగార్జున సాగర్ నిండిన తర్వాత పులిచింతలు నిండాలి. పులిచింతలు నిండిన తర్వాత అప్పుడు ప్రకాశం బ్యారేజీకి వెళ్ళి అప్పుడు సముద్రంలోకి వెళ్తాం. ఇంకా ఇప్పుడు ఒక చొక్క నీరు మనం ఇంకా కింద పంపల. కానీ ఇప్పటికే గోదావరి 600 టీఎంసీ నీరు సముద్రంలోకి పోయింది. ఆ సముద్రంలోకి పోయే నీరు ఉప్పు నీటిలో కలిసిపోయే నీటిని తీసుకొచ్చి మీ రాయలసీమ సస్యశ్యామలం చేయాలని, ఈ రాయలసీమ కనుక ఆ పోలవరం పనకచర్లు వస్తే ఒక పచ్చని పైరులా మారుతుంది. ఎందుకంటే కృష్ణా డెల్టాలో ప్రతి సంవత్సరం ఇలా సమృద్ధిగా నీరు వచ్చేటువంటి అవకాశాలు ఉండవు. అటువంటి స్థితిలో ఆ 200 టీఎంసీలు బొల్లేపల్లి రిజర్వాయర్ దగ్గర రిజర్వ్ చేసుకుంటే ఆ కరువు కాటకాలు వచ్చినప్పుడు కష్టకాలంలో మీ అందరికీ ఉపయోగపడుతుంది అనేటువంటి ఆలోచనతో 80,000 కోట్ల రూపాయలు ఈ రోజు మనం పెట్టుబడి పెట్టినా రేపొద్దున 80 లక్షల కోట్ల ఆస్తి మళ్ళీ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చేటువంటి ప్రాజెక్ట్. 20 సంవత్సరాలు కూడా ఎప్పుడు కూడా అభివృద్ధికి నోచుకోలేదు రైల్వే కోడరు. కాబట్టి దయచేసి మీరు కూడా ఇరిగేషన్ దాంట్లో సోమశిల బ్యాక్ వాటర్ ఒకటి మాకు ఒక ఆల్రెడీ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ పోవడం జరిగింది. ఖచ్చితంగా 2 మండలాలు సస్యశ్యామలం అవుతాయి అన్నగారు. ఈ పెనగలూరు, చిట్వేలి, ఈ సోమశిల బ్యాక్ వాటర్ కనుక వస్తే 2 మండలాలు సస్యశ్యామలం అవుతాయి. అదే విధంగా మన నగిరి గాలేరు కాలువ అనేది మనకు 2024లోనే అది శాంక్షన్ అయింది అన్నగారు. 2024 శాంక్షన్ అయిన తర్వాత ల్యాండ్ అక్వైర్ చేయడం జరిగింది. ల్యాండ్ కాలువలు కూడా తవ్వడం జరిగింది. కాకపోతే అప్పటి నుంచి మన గవర్నమెంట్ కూడా ఆ రోజు పట్టించుకోలేదు. రాజంపేట, కోడూరు నియోజకవర్గం సస్యశ్యామలం అవుతుంది. ఇప్పుడు మనం ప్రియతమ ముఖ్యమంత్రి గారు కడప వరకు ఇవ్వడం జరిగింది. కడప నుంచి కోడూరు వరకు ఇస్తే రాజంపేట, కోడూరు సస్యశ్యామలం అవుతుంది. ఒక్క ప్రాజెక్ట్ కూడా లేదన్నగారు. ఇక్కడ ఓన్లీ బోర్లతోటే ఇక్కడ వ్యవసాయం చేసుకుంటూ ఉంటారు రైతులు. కాబట్టి ఈ ఒక్క ప్రాజెక్ట్ వస్తే దయచేసి మీరు మాకు, ఎందుకంటే అన్నగారు చాలా కష్టపడతారు. పార్టీ అంటే కమిట్. వరంగల్ జిల్లా మమనూర్ గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఎయిర్పోర్ట్కు రాణి రుద్రమదేవి పేరు పెట్టాలని తెలంగాణ జాగృతి మరోసారి డిమాండ్ చేసింది. జాగృతి ప్రతినిధులు మాట్లాడుతూ ఇది కొత్త డిమాండ్ కాదని, గతంలో కూడా ఇదే అంశంపై ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినట్టు గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక కాకతీయుల సాంస్కృతిక ప్రతీక అయిన కాకతీయ తోరణాన్ని తొలగించడాన్ని జాగృతి తీవ్రంగా విమర్శించింది. ఇది చారిత్రక విలువలను తక్కువ చేసే చర్య అని అన్నారు. ఎయిర్పోర్ట్కు వరంగల్ ప్రజలు గలం విప్పకపోతే దానికి రాజీవ్ గాంధీ లేదా జవహర్లాల్ నెహ్రూ వంటి పేర్లు పెట్టే అవకాశం ఉందన్నారు. ఇది జరిగితే వరంగల్ జిల్లాకు ఉన్న చారిత్రక గౌరవం మరుగున పడే ప్రమాదం ఉందన్నారు. కాబట్టి మమనూర్ ఎయిర్పోర్ట్కు ఖచ్చితంగా రాణి రుద్రమదేవి పేరు పెట్టాలని తెలంగాణ జాగృతి స్పష్టం చేసింది. మమనూరులో రాబోతున్నటువంటి కొత్త ఎయిర్పోర్ట్కి ఖచ్చితంగా రాణి రుద్రమదేవి గారి పేరు పెట్టాలని తెలంగాణ జాగృతి ఇదివరకు కూడా డిమాండ్ చేసింది. మళ్ళీ డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మన చారిత్రక వారసత్వాన్ని విస్మరించే విధంగా ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ పనిచేస్తూ ఉంది. అధికారంలోకి వచ్చిన వెంటనే మన అధికారిక రాష్ట్ర ఎంబ్లంలో నుంచి కాకతీయ తోరణాన్ని తొలగించేటటువంటి పని మొదట చేసింది. ఇప్పుడు మామ్నూర్ ఎయిర్పోర్ట్ కూడా మనం ముఖ్యంగా వరంగల్, ఓరుగల్ ప్రాంతవాసులం అడగకపోతే మళ్ళీ ఏ రాజీవ్ గాంధీ పేరో, ఏ నెహ్రూ పేరో, ఏ ఇందిరా పేరో పెడతారు. దానివల్ల మన జిల్లాల్లో ఉన్నటువంటి గొప్పతనం, మనకున్నటువంటి వారసత్వ సంపద మరుగున పడే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మామనూర్ ఎయిర్పోర్ట్కి రాణి రుద్రమదేవి గారి పేరు పెట్టాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వరంగల్ జిల్లా ప్రజలందరూ కూడా కోరుకుంటున్నాం. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీకు కట్టుబడి ఉన్నామని ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు అన్నారు. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లిలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్నారు. సూపర్ 6 అమలు, కూటమి ప్రభుత్వ పాలన గురించి ప్రజలకు వివరిస్తూ కరపత్రాలను అందించారు. ఏపీ అభివృద్ధి చెందాలని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అపర్నిశలు కష్టపడుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పల్లెల సాక్షిగా, ప్రజల సాక్షిగా ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ ఒక సుపరిపాలన అందిస్తున్న తరుణంలో సంవత్సరం పూర్తయిన శుభ సందర్భంగా ప్రజల దగ్గరికి వెళ్ళి
మేమేమైతే హామీలు ఇచ్చామో గత ఎన్నికల సందర్భంలో సూపర్ సిక్స్ రూపేణ ఇతర హామీల రూపేణ ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్న తీరుని ప్రజలకు వివరిస్తూ, హామీలు ఇవ్వని కూడా ఎన్నికల సందర్భంలో హామీలు ఇవ్వని చాలా వాటిని కూడా అమలు పరుస్తూ ఒక సుపరిపాలన అందిస్తూ సంవత్సర కాలంలో జరిగిన పాలనని ధైర్యంగా ప్రజల దగ్గరికి వెళ్ళి చెబుతూ, అదేవిధంగా పరిపాలనలో ప్రజలను కూడా అంతర్భాగం చేస్తూ ప్రజలు చెబుతున్న అనేక సమస్యల్ని సానుకూలంగా స్పందిస్తూ వాటికి పరిష్కారాలు వెతికే పరిపాలన అందించాలి, ప్రజల ఆకాంక్ష మేరకు జరిగే పాలన అందించాలని ఒక సదుద్దేశం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా నారా లోకేష్ గారి యొక్క ఆలోచనతో ప్రజల దగ్గరికి వచ్చి ఇలా రానున్న 4 సంవత్సరాల్లో కూడా ప్రతి సంవత్సరం కూడా ప్రజల దగ్గరకు వస్తాం, ఆ సంవత్సర కాలంలో ప్రభుత్వం తరపున ఎలాంటి పాలన అందించగలిగాం. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం వర్ధంతి పలువురు నివాళులు అర్పిస్తున్నారు. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదికగా నివాళులు అర్పించారు. అబ్దుల్ కలాం శాస్త్రవేత్తగా, దేశ అణుశాస్త్రీయ రంగాలకు మార్గనిర్దేశం చేసిన దార్శనికుడిగా బాబు కొనియాడారు. అబ్దుల్ కలాం ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరం కృషి చేద్దామని నారా లోకేష్ పిలుపునిచ్చారు. ప్రముఖ సినీ దర్శకుడు బోయపాటి శ్రీను భద్రాచలం ఆలయాన్ని సందర్శించారు. ఆయన కొలువు తీరిన శ్రీ సీతారామచంద్రస్వామి వారిని భక్తి శ్రద్ధలతో దర్శించుకున్నారు. దర్శనార్థం ఆలయానికి విచ్చేసిన దర్శకుడికి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు కూడా పాల్గొన్నారు. బోయపాటి శ్రీను ఆలయ ప్రాంగణాన్ని పరిశీలించి భక్తులతో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు. ధర్మానంతరం ఆయన భద్రాచల దేవస్థాన పర్యావరణాన్ని అభినందించారు. బెట్టింగ్ యాప్ల కేసులో సినీ నటుడు రానా దగ్గుపాటికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మరోసారి నోటీసులు జారీ చేసింది. విచారణకు హాజరయ్యేందుకు గడువు కావాలని రానా ఈడీని కోరారు. ఈ నేపథ్యంలో ఈడీ ఆయన విజ్ఞప్తిని మన్నించి మరో తేదీని ఖరారు చేసింది. ఆగస్టు 11న తప్పకుండా విచారణకు హాజరు కావాలని తాజా నోటీసులో పేర్కొంది. ఆఫ్రికాలోని కాంగోలో చెలరేగిన అల్లర్లలో 21 మంది మృతి చెందారు. డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలోని తూర్పు ప్రాంతంలోని కొమండాలో తీవ్ర హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి. ఇస్లామిక్ స్టేట్లో అనుబంధం ఉన్న అలైట్ డెమోక్రాటిక్ ఫోర్సెస్ తిరుగుబాటుదారులు కాథలిక్ చర్చ్పై దాడులు చేశారు. కాల్పులకు పాల్పడగా ఈ దాడుల్లో 21 మంది మృతి చెందారు. అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇల్లు, షాపులకు నిప్పు పెట్టారు. అలైట్ డెమోక్రాటిక్ ఫోర్సెస్ అనేది ఉగండాలోని ఒక తిరుగుబాటు సమూహం. ఇది 1990ల మధ్యకాలంలో ఏర్పాటైన సమూహం. ఇస్లామిక్ స్టేట్తో అనుబంధం కలిగి ఉంది. గతంలో కూడా అనేక దాడులకు పాల్పడిందని అక్కడి అధికారులు చెబుతున్నారు.
ఆఫ్రికాలోని కాంగోలో చెలరేగిన అల్లర్లలో 21 మంది మృతి చెందారు. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలోని తూర్పు ప్రాంతంలో కొమాండాలో తీవ్ర హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి. ఇస్లామిక్ స్టేట్తో అనుబంధం ఉన్న అలైడ్ డెమోక్రాటిక్ ఫోర్సెస్ తిరుగుబాటుదారులు కాథలిక్ చర్చ్పై దాడులు చేసి కాల్పులకు పాల్పడగా ఈ దాడుల్లో 21 మంది మృతి చెందారు. అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇల్లు, షాపులకు నిప్పు పెట్టారు. అలైడ్ డెమోక్రాటిక్ ఫోర్సెస్ అనేది ఉగండాలోని ఒక తిరుగుబాటు సమూహం. ఇది 1990ల మధ్య కాలంలో ఏర్పాటైన సమూహం. ఇస్లామిక్ స్టేట్తో అనుబంధం కలిగి ఉంది. గతంలో కూడా అనేక దాడులకు పాల్పడిందని అక్కడి అధికారులు చెబుతున్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.